Please subscribe Telugu 7 Media. తాలూరు గారికి అలాగే తమ్ముడు వెంకట్కి అండ్ అలాగే ఈ చిత్రంలో చాలామంది నటీనటులు వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ ఇది వెంకట్ ప్రెజెంట్స్. అండ్ ఇందాక చూసాం వెంకట్ ఫస్ట్ పరిచయం మాది అన్నపూర్ణ స్టూడియోలో సీతారామ కళ్యాణం చూద్దాం రారండి. ఆ సినిమా అప్పుడు ఎవరో బాంబే నుంచి వచ్చాడు కుర్రోడు అంటే నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నా. సార్ నా పేరు వెంకట్ అండి, నేను తెలుగు అబ్బాయి అన్నాడు. ఓహ్ మరి ఏంటంటే మా డైరెక్టర్ అలా అన్నాడు అంటే, లేదు సార్ నేను బాంబేలో ఉంటాను, సో అందుకోసం రావడం జరిగింది అని. కానీ అప్పుడు తను ఆ సినిమా చేయటం పెద్ద హిట్ అవ్వటం, ఆ తర్వాత తను జర్నీ ఆల్మోస్ట్ 25 years అయిపోయిందా. తను ప్రొడ్యూసర్గా ఒక సినిమా నేను కూడా యాక్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా ఆ టైటిల్. దాంట్లో ఎనర్జీ అన్న నేను వెంకట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ తను అటు తమిళ్ అటు హిందీ అండ్ తెలుగు అండ్ మళ్ళీ ఇప్పుడు హరుడు ఈ చిత్రం ద్వారా తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సో మంచి యాక్షన్ తోటి. అండ్ రాజ్ తాలూరి గారు గతంలో మన పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆయన మా గురువు, ఆయనలో ఉన్న ఒక 10% పేరు వస్తే చాలు నాకు అని ఈ హరుడు సినిమా మొదలుపెట్టి తను పూర్తి చేసి రేపు May 8వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నాడు. రాజ్ తాలూరికి వెంకట్కి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అలీ గారు. ఎస్, సో నెక్స్ట్ టీంలో వేదిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వేద్విక. సో చాలా థ్యాంక్ యూ టుడే to come here in our trailer launch, and as you see the movie is full action packed, full fun packed, and everything is there. So guys, see you soon in cinema around 8th May. And yeah, I want to thank our director Garu, Raj Taluri, Venkat Garu for giving me this opportunity. So this was my first Telugu film when I was here. So teaser tarvata, song tarvata, I got more Telugu projects. So yeah, again thank you so much Raj Taluri Garu. And yeah, see you soon. Come to theaters on 8th May. Thank you. Thank you Vedvika. Thank you very much. We wishing హరుడు ద డిస్ట్రాయర్ ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి యాక్టింగ్తో పాటు నేను ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా చేతిలో తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే మీడియా మిత్రులకి నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళటానికి, ప్రేక్షకుల దాకా ప్లీజ్ హెల్ప్ అస్. హరుడు ద డిస్ట్రాయర్ ఇదొక మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. దీంట్లో ముఖ్య పాత్రలో హెబ్బా పటేల్, నతాషా సింగ్, అలీ గారు, రవీంద్ర, షాని, వేద్విక, చాందీరావు, ఆదిత్య, లత, ఇంకా సుమన్ గారు, ఇంకా సమిట్ గాంధీ గారు, ఇట్లా ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కొత్తగా విలన్ పరిచయం చేస్తున్నాం, ఆయన పేరు శ్రీహరి పైలా. అందరూ పాత హీరో శ్రీహరి గారు అనుకుంటున్నారు, ఆయన కాదు, ఈయన కొత్త ఆర్టిస్టు శ్రీహరి పైలా. ఆయన విలన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. సో అందరూ చాలా బాగా చేశారు, మంచి పేరు వచ్చింది అని నమ్మకం నాకుంది. ఈ సినిమాకి మెయిన్ చెప్పాలంటే మా డైరెక్టర్ గురించే. డైరెక్టర్ రాజ్ తాలూరి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అదే అన్ని సీన్ టు సీన్ అదే స్క్రీన్ మీద పెట్టారు. ఎవరికి తక్కువ లేకోకుండా, ఎవరికి ఎక్కువ లేకోకుండా. అంటే ఇది ఒక స్టోరీ, కథ బేస్డ్, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ఓకే, ఇది హీరో బేస్డ్ మూవీ అని కాదు. ఇది నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో రవికి, వేద్వికకి, షానీకి, శ్రీహరికి, అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయితే అందరికీ మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి ఎనీ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మ్యూజిక్ అందజేసిన మనీ జిన్నా చాలా ఎక్సలెంట్, ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ మిగతా మాస్ కమర్షియల్ సాంగ్స్ అందించారు. ఆ రొమాంటిక్ సాంగ్ని మేము గోవాలో షూట్ చేయడం జరిగింది. అది నా పైన నతాషా పైన చిత్రించాం అండ్ చాలా బాగా వచ్చింది.
మంచి రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇంకా బాగా హిట్ అయ్యిందనే నమ్మకం నాకు ఉంది. అలాగే ఇంకొక మాస్ సాంగ్, దాంట్లో నేను లేను, హైదరాబాదీ సాంగ్ అని రంజిత్ రాసింది. ఆ సాంగ్లో రవీంద్ర అండ్ షాని వీళ్ళందరూ ఉంటారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే మా లిరిసిస్ట్ భానుప్రకాష్ అండ్ వీరంచి వాళ్ళు కూడా అద్భుతమైన సాంగ్స్ రాశారు. అండ్ ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూసుంటే చాలా యాక్షన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. సో దానికి ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకి అంటే ఒక అంటే ఎక్కువ పెద్ద హై బడ్జెట్ మూవీ కాదు, కాకపోయినా మేము వెళ్ళి దీనికి ఇందాక చెప్పినట్టు గోవాలో సాంగ్ షూట్ చేసాం, అలాగే బాంబేలో సాంగ్ షూట్ చేసాం. బాంబేలో సాంగ్ షూట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్. అన్నీ మీరు సాంగ్ చూస్తే అన్ని ప్రైమ్ లొకేషన్స్ కవర్ చేసాం. చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా సాంగ్ షూట్ చేయటం జరిగింది. బాంబేలో ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అండ్ టైం పడుతూ ఉంటుంది. సాంగ్ ఫినిష్ చేయాలి, మాకున్న బడ్జెట్లో మాకున్న టైంలో ఇంకా సీన్స్ కూడా ఉన్నాయి. ఎట్లా చేయాలనుకున్న టైంలో నాకు డిఓపి ఆనంద్ బాగా సహకరించాడు. అంటే షార్ట్ చెప్పడం చాలు, కెమెరా రెడీ. సో ఆయన హెల్ప్ చేయటం వల్ల మేము బాగా ఫాస్ట్గా అన్ని సాంగ్ ఫినిష్ చేయగలిగాం షూటింగు. అలాగే కపిల్ మాస్టర్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో సలోని చేసింది, ఆ సాంగ్కి కొరియోగ్రఫీ కపిల్ మాస్టర్ చేశారు. అండ్ మా మిగతా సాంగ్లకి నాగేష్ కొరియోగ్రాఫ్ చేశాడు. సో సినిమా బాగా వచ్చింది, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందంటే కారణం మా రాజ్ తాలూరి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు అన్న మిమ్మల్ని ఎప్పుడు అందరూ లవర్ బాయ్గా చూపించారు, నేను నిన్ను ఒక యాక్షన్ హీరోలాగా చూపిస్తానని నాకు మాట ఇచ్చాడు, అదే పూర్తి చేశాడు. అండ్ అంటే ఇతనులో ఉన్న అంటే నేను షూటింగ్ టైంలో చూసిన ఇతనిలో ప్రత్యేకత ఏంటంటే ఒక లొకేషన్ ఉన్నా లేకపోయినా, సెట్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా సీన్ని మాత్రం అద్భుతంగా తీసి కంప్లీట్ చేసేస్తాడు. అది ఒక ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయ్యింది. సో ఒక మంచి ప్రొడక్షన్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడనే నమ్మకం నాకు ఉంది. అండ్ నిజంగా ఎంత కష్టపడి చేశాడంటే సింగిల్ హ్యాండెడ్లీ ఈ సినిమాకి డైరెక్టర్ అతనే, అసిస్టెంట్ డైరెక్టర్ అతనే, మేనేజర్ అతనే, కానీ చాలా కష్టపడి చేశాడు. సో డెఫినెట్లీ మా కష్టం అంతా ఏదో మేము చించేసామని చెప్పను, బట్ వీ మేడ్ అ గుడ్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్. ఒక 2 hours థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. అలాగే ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మా పార్ట్నర్స్ దిక్కల లక్ష్మణరావు గారు, ఆయన యుఎస్లో ఉన్నారు. ఈరోజు ఆయన బర్త్డే, ఆయనకి మా హరుడు యూనిట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయనకి కూడా ఆయన అందించిన సహకారాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో భిక్షు కానీ, వాసు కానీ, మల్లికార్జున్ గారు, రోషన్, ఆయిషా, ఇదంతా ఒక అంటే ఫ్రెండ్లీ టీం లాగా కలిసి చేసాం. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షరీఫ్ నా ఫ్రెండ్, బేసిక్లీ ఈజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, వెరీ ఫేమస్. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేశాడు. సో అండ్ ఈజ్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ డైరెక్టర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చెప్పేసాను ఇంకా. అండ్ ఈరోజు టైం తీసుకొని వచ్చిన డైరెక్టర్ చంద్రమహేష్ గారు, మేము ఇంచుమించు ఒకే టైంకి ఇండస్ట్రీలో వచ్చాం. అప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఎప్పుడు నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూశాను, కానీ ఇవ్వలేదు. ఎప్పుడన్నా ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే యాక్చువల్లీ నేను వచ్చిన టైంలో పేర్లు వద్దు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి రిటైర్ అవుతున్న స్టేజ్లో ఉన్నారు చాలామంది డైరెక్టర్సు. నో ప్రాబ్లం. మా రాజ్ తాలూరి ఉన్నాడు కదా, నన్ను మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాడు. సో మంచి డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్.
మళ్ళీ అవకాశం ఇస్తే మనం కలిసి ఒక సినిమా చేద్దాం. సో మే 8న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు మాతో ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకట్ గారు. వెంకట్ అన్న అంటే మేమంతా చేస్తున్నప్పుడు, మేము యంగ్స్టర్స్ అంతా చేస్తున్నప్పుడు, మేము కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి నువ్వు హీరో అన్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా. సో థ్యాంక్ యూ రాజన్న. అండ్ మాకు ఈ మూవీలో యాక్టింగ్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వైజ్ కానీ, ఎవ్రీథింగ్ వెంకట్ అన్న చాలా కూల్గా, అన్న దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. సో ఒక సీనియర్ యాక్టర్తో లాంచ్ అవుతున్నందుకు, అంటే ఒక సీనియర్ హీరోతో మాకు అది దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ దట్స్ అన్ లక్ ఫర్ మీ. అండ్ వెంకట్ అన్న థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, సో చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ రాజన్న థ్యాంక్ యూ వెరీ మచ్. సో మే 8కి ఊపేద్దాం. సో వన్ మోర్ అండ్ ఒకటి ఇచ్చానండి. మా దాంట్లో శ్రీహరి అన్న లైక్ విలన్ క్యారెక్టర్ చేశారు. చాలా అన్న అందుబాటులో లేరు, కన్నడలో షూటింగ్ రాలేకపోయారు, బట్ అన్న కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓజీలో ఒక చిన్న గ్లిమ్స్. ముందుగా మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్, మా కాస్టింగ్ క్రూ, ఇంకా అతిథులు అందరికీ ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు. యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీని వెండి తెరపైకి ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఎన్ని నిద్ర రాత్రులు ఉంటాయో అన్ని కష్టాలు మాటలు చెప్పలేము. అదేవిధంగా ఈ సినిమాకి నా సహకరించిన నా ప్రొడ్యూసర్స్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, డాక్టర్ దీక్ష లక్ష్మణ్ గారు నన్ను నమ్మి నమ్మకంతో ఒక మంచి సినిమా నిర్మించారు. అదేవిధంగా తెర వెనుక పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఒక కళ ఉంటుంది. వాళ్ళందరి కళల సహకారమే ఒక సినిమా. ఆ సినిమాని మేము అందరం కలిసి కష్టంగా టీం వర్క్గా కలిసి చేయడం జరిగింది. ఈ సినిమాకి తన నటనతో ప్రాణం పోసిన వెంకటన్నకి, అసలు వెంకటన్నకి ఎనర్జీని మేము ముంబైలో షూట్ చేసాం ఒక 5 days. అన్న ఎనర్జీని మేము మ్యాచ్ చేయలేకపోయాం. అంటే అన్న ముంబైలో లోకల్ అనుకుంటా, మేబీ లోకలే. తర్వాత హైదరాబాద్ వచ్చారు. సో ఆ షూట్లో 5 days మాకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ అన్నకు నేను చుక్కలు చూపించాను, ముంబైలో మాకు చుక్కలు చూపించారు. అంటే అంత పరిగెట్టించారు. అన్న ఎనర్జీలో చాలా బాగా వర్క్ చేశాయి. సినిమాలో ఫైట్స్ అండ్ సాంగ్స్ చాలా బాగా యాక్ట్ చేశారన్న. అండ్ సినిమాలో హెబ్బా పడ్డ చాలా ఇంపార్టెంట్ ప్లే చేసింది. అండ్ సలోని ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అండ్ నటాషా ఇవాళ రాలేదు ముంబైలో ఉండి, తను ఒక ఇంపార్టెంట్ ప్లే చేసింది. మా బీటెక్ బ్యాచ్ వేదిక, రవి, షాని గారు, అండ్ చాందిని, ఆదిత్య, లత, వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భిక్షు, వాసు, మల్లికార్జున్ గారు, మా కౌశిక్ అండ్ రిమైనింగ్ ఎవరు మిస్ అయితే అందరూ నాకు సహకారంలో మనం ఈ సినిమా చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ మే 8న మీ అందరం మేము ముందుకు వస్తున్నాం. నాకు ఒకటే నమ్మకం, కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా కథ మీద నాకు నమ్మకం ఉంది. మే 8న హడు రూపంలో మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ మనం బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ రాజ్ గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ మొదటి సినిమాకు. ఓకే, రవీంద్ర గారు. సో సారీ, ఇందాక నేను హలో చెక్. అదేవిధంగా రవీందర్ రెడ్డి మా ఫ్రెండు, రాజ్ తల్లూరి గారు డైరెక్టర్ గారు కూడా మా ఫ్రెండే. సార్ వాళ్ళు పిలిచినందుకు నేను వచ్చి ఇక్కడ జస్ట్ మా టీమ్స్తో సెల్ఫ్ డిఫెన్స్, అంటే ఎవరైనా అకస్మాత్తుగా మనపై దాడి చేసినప్పుడు ఎలా మనల్ని మనం రక్షించుకోవాలనే చిన్న డెమోస్ మీ ముందు చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ నైఫ్ అటాక్, కత్తితో రిప్ లెవెల్లో పడడానికి వస్తే ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు మీ ముందు చిన్న డెమో. నైఫ్ అటాక్ విత్ రిప్ లెవెల్. నైఫ్ అటాక్ రిబ్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి కత్తితో స్లాష్, అంటే కట్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా స్టిక్ అటాక్, కర్రతో కొట్టడానికి వచ్చినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి మీ ముందు ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ పిస్టల్,
pistol threat from front. Next, pistol threat from back. Tarwati attack, multiple attack. Knife with rifle. What happened, sir? One more. Good move. Hey, hands up! Hands up! What, sir? Hands up! ఓకే, అయితే ముందుగా డీసీపీ శంకర్ గారు వెంకట్ గారిని సాదరంగా స్టేజ్ మీద. జస్ట్ ఎవరైనా పిస్టల్తో నుదుటి మీద ఏం చేస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. నేను చేస్తాను, తర్వాత వెంకట్ గారు చేస్తారు. ఫస్ట్ ఏమైంది, డిఫెండ్ చేశారు అండ్ ట్రిగర్లో ఏం ఉంటుంది. ఫస్ట్ మనం డిఫెండ్ కావాలి మొత్తం. ఫస్ట్ 2 చేతులు పైకెత్తాలి, లాగాలి, ఏం చేయాలి. లేదు ఇంకో చిన్న టెక్నిక్ ఉంది. ఇలా పెట్టారు, జస్ట్ కొడితే పడిపోద్ది. ఇది హీరో గారు గట్టి కొడితే చెయ్యి ఇరిగిపోద్దని కొట్టలేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సినిమా రెడీగా ఉందా ఇది. డైరెక్టర్ రాజు గారు చెప్పాలి అయితే. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు నెక్స్ట్ అలీ గారు రెడీగా ఉండాలి సార్. అలీ సార్ మీరు. సార్ అలీ గారు ఉంటే పేల్చేస్తారు సార్. రవీందర్ భాయ్, మనము ఇలా వెళ్తే ఆయన చేయొస్తే, ఇలా వస్తే కట్ అయింది కదా. ఫస్ట్ 2 చేతులు పట్టుకోవాలి, తిప్పేయాలి చెయ్యి, తర్వాత ఇక్కడ కొట్టాలి, కొట్ట కింద పడిపోతాం. వెరీ గుడ్, సూపర్. ఈయన యాక్షన్ లేకుండా కంప్లీట్ ఆ మోడ్లోనే ఉన్నట్టున్నారు. అమ్మాయిల మీద అయితే జరిగేది దుపట్టా థ్రెట్ ఎక్కువ జరుగుతుంది. దుపట్టా థ్రెట్ మ్యామ్ మీరు చూడండి, తర్వాత చేయండి. దుపట్టా వేసుకొని నిలబడి అమ్మాయిని ఎప్పుడే కానీ నో స్నాట్ చేస్తారు, అంటే ఉరి వేసినట్టు పట్టుకుంటారు. ఎలా రక్షించుకోవాలి, ఉరి వేసినట్లు ఎలా చేసినా మనకు టైట్ అయిపోద్ది. ఫస్ట్ ఈ చేతులు చూడాలి, ఏ చేయి పైన చూడాలి, పని వాళ్ళు పూజ చేసేయాలి. మీరు చేస్తారు మేడం. సార్ రవీంద్ర చేసినంత ఈజీగా మేము చేయలేము. Yes, very good. వావ్ వావ్. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే అందరు ఎలా సామాన్యంగా ఎలా జరుగుతుంది చూడండి. దొంగ దొంగ అని అరుస్తారు, తీసుకొని వెళ్ళిపోతే. బ్యాగ్ చాలా బరువుంది మేడం, డబ్బులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. దొంగ 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 అని అరుస్తారు, కానీ ఎలా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి, ఎంత లాగినా పోదు. తర్వాత 2 చేతులు పట్టుకోవాలి, కొట్టాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. గట్టిగా కొట్టారు, గట్టిగా తన్నారు. మొత్తం రియల్ యాక్షన్ మోడ్ లో వెళ్ళిపోయినట్టున్నారు ఆవిడ. యా, నైస్. ఇంకెవరైనా చేసే వాళ్ళు ఉన్నారా? అలీ సార్ రండి సార్.
సార్ అలీ గారి దగ్గర ఎవరు కొట్టేయలేరు సార్. అలీ గారు ఆల్రెడీ ఇన్ని సినిమాల్లో మనకి ఎలా కొట్టేయాలని బాగా చూపించారు యాక్చువల్లీ. రాజు గారు సరే పోలీస్ శ్రీనివాస్ గారికి అండ్ టీంకి ధన్యవాదాలు. తెలంగాణ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ హెడ్ శ్రీనివాస్ గారికి అండ్ టీం అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. మీరు అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ డిఫెన్సివ్ మెకానిజం అంతా మాకు తెలియజేసినందుకు అండ్ మా యాక్టర్స్ అందరినీ ప్లస్ ఒక యాక్టర్గా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రౌడీగా కనిపించబోతున్నారు. ఎస్ బిల్డప్ బాబాయ్ గానా? ఓకే, బిల్డప్ బాబాయ్గా అలీ గారు మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. నెక్స్ట్ అలాగే వేదిక గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే రవీందర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రంజిత్ రెడ్డి గారు సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్ ఛానల్స్ కోసం ఒక గ్రూప్ పిక్చర్. రవీందర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రాజ్ తల్లూరి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ ప్రవీణ్ గారికి, లక్ష్మణరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాసు అన్న, భిక్షు అన్న, కౌశిక్, జగన్ ఇంకా ఉన్నారు, వీళ్ళు రాలేదు, అక్కడ బయట ఎక్కడ వర్క్ చూస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ మా అందరికీ చాలా సపోర్ట్ చేసి సినిమా బాగా వచ్చేలాగా చేశారు. అండ్ మై టీమ్ వేదిక, ఆదిత్య, చాందిని, షాని అన్న, మేమంతా బాగా చేసాము. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దాన్ని అను మమ్మల్ని బాగా కష్టపెట్టి సినిమా బాగా వచ్చేలాగా చేసి అంత ఈరోజు ఇక్కడ ఈవెంట్ వరకు కూడా చాలా చాలా బాగా చేశాడు. నాకు ఇష్టమైన నలుగురు డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ గారు, హనురావు పుడి గారు అండ్ వేణుడుగుల గారు. అంత రేంజ్కి నువ్వు కూడా రావాలి, మా అందరికీ ఇంకా ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే షిప్ ఆఫ్ ద క్యాప్టెన్ ఈయన. సో ఈయన అన్నీ చెప్తుంటే ఈయన బరువులన్నీ మోసి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో సినిమా మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. మే 8న వస్తున్నాము. సో ఇందాక ఒక అన్న అడిగారు ఈ సినిమాలో ఏ మెసేజ్ ఉందని. ఈ సినిమాలో ఏ మెసేజ్ లేదు, చాలా ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరూ వచ్చి బాగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఒక 2.5 hours కడుపుబ్బా నవ్వుకొని ఒక మంచి సినిమా చూసామని ఒక ఫీల్ ఉంటుంది. సో అందరూ రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవీందర్ గారు. లత. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజ్ తల్లూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకట్ సార్ ఇలా పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆలీ సార్ వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పుకోలేను. ఇంకా లైక్ మే 8th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. లైక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే టీంలో నుంచి ధనలక్ష్మి గారిని కూడా జాయిన్ అవ్వాలి. ఇంటర్నల్ ఎలక్ట్రానిక్ అందరికీ ధన్యవాదాలండి. సో ఈ సినిమాలో హరుడులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్కి, వెంకటన్నకి స్పెషల్ థ్యాంక్స్. నేను దేవదాస్ సినిమా చూస్తుంటే సెట్కి నేను ఒకసారి దేవదాస్ షూట్లో నేను అన్నను కలిశాను. బట్ అప్పుడు నన్ను గుర్తుపట్టలేదు. నేను కలిసినప్పుడు కూడా అన్నాను, అప్పటి కలర్ ఇప్పుడు కలర్ నాకు చేంజ్ అయిందన్న, మీరు గుర్తుపట్టలేదు అన్నాను. బట్ అన్న ఆ రోజు ఎలా ఉన్నాడో దేవదాస్ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ సోప్ వాడుతుండో తెలియట్లేదు. నేను కూడా అది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. కాదు, దేవదాస్ కడ కలిశానన్న వైవేష్ చౌదరితో పాటు. సో సీతారాముల కళ్యాణం అప్పుడు మేము చూసామన్న సినిమా, బట్ వైవేష్ చౌదరి గారితో మిమ్మల్ని కలిశాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ ఇక్కడ నాతో పాటు రవీందర్ అండ్ కో టీమ్ అందరం కలిసి యాక్ట్ చేసాం, వేదిక అండ్ చాందిని. సో డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఒక రోల్ సినిమాలో ఇంపాక్ట్ అయిన రోల్ ఉంది. డెఫినెట్లీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ టైం నేను వెంకటన్నతో యాక్ట్ చేశాను, చెప్పాను కదా, పోలీస్ ఆఫీసర్గా
జరిగిన సీక్వెన్స్లో చాలా అద్భుతం. తన ఎక్స్పీరియన్స్ మాకు చాలా గెయిన్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జన్న గారికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, మాది మాస్ సాంగ్. అది రెండు సాంగ్లు, ఒకటి మాంటేజ్ అండ్ ఒకటి డ్యాన్స్ బేస్డ్ సాంగ్ ఉంది. మాకు 2 సాంగ్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సో అంటే మాస్ ఎప్పుడు సినిమా థియేటర్లో కానీ అక్కడ టెంపుల్స్లో కానీ ఆ సాంగ్ వేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ అండ్ గెస్ట్లందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ వాచ్ మీ ఐతన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం ఇది, ఎంటర్టైనర్ కూడా ఉంది. చూశారు అలిగారు ఎండ్ టైటిల్లో ఏమిచ్చాడో, సేమ్ అలాంటివి చాలా పంచులు ఉన్నాయి సినిమాలో. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ షాని గారు. ప్రవీణ్ గారు. ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజన్నకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెంకటన్నతో కలిసి వర్క్ చేయడం అది ఒక ఓకే. ఆల్ ది బెస్ట్ టు టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కల్కి గారు ఇంత షార్ట్ స్పీచా? థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. డే 1 మూవీ ఓపెనింగ్ రోజు నాకు మాట ఇచ్చాడు, మాస్టర్ మనం చేద్దామన్నాడు. సో అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా, బట్ ఆ మాట నిలబెట్టుకున్నాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సో మచ్ సార్. ఇట్స్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ చాలా సెన్సిటివ్ పర్సన్ రియలీ సార్. ఈ ఇయర్ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఇప్పుడు మన ఫ్రెండ్ అన్నారు, మనవారు అన్నారు కదా, సందీప్ రెడ్డి వంగ, ఆ రేంజ్లో ఉండాలి సార్ మీరు. సో ఆ లైన్ మేము కోరుకుంటున్నాం సార్. అలా ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ సార్ సినిమాలలో నేను డాన్సర్గా పనిచేశాను సార్. అండ్ వెంకట్ సార్ని కూడా నేను ఒకసారి అడిగాను, సార్ ఇలా పనిచేసాము మీరు గుర్తుందో లేదంటే, అయ్యో తెలియదు, ఎందుకు తెలియదు, మీరు లాంగ్ హెయిర్ ఉండేది అప్పట్లో అని వెంకట్ సార్ రిమైండ్ చేశాను. బట్ వెంకట్ సార్ సినిమాకి కొరియోగ్రఫీ చేస్తానని అది అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మంచి సాంగ్స్, ఒక ఐటమ్ నంబర్ సాంగ్ అండ్ హైదరాబాద్ లాంగ్వేజ్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ రాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మే 8న చూడండి తప్పకుండా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ డైరెక్టర్ రాజు తల్లూరి గారు సూపర్ డైరెక్టర్ అండి. విజువల్స్ అయితే ఎరగొట్టేశారు మూవీకి. సాంగ్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఫైట్స్ అంటే చాలా బాగా మన శివరాజ్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. ఈ మూవీలో వెంకట్ గారు డిఫరెంట్ లుక్ కనబడుతుందండి. బాడీ లాంగ్వేజ్ కానీ ఫైట్స్ అది ఎరగొట్టేశారు వెంకట్ గారు. చూడండి స్క్రీన్ మీద. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అయితే షూటింగ్ రోజు ఫస్ట్ రాజన్న ఏం చెప్పిండంటే, అన్నా నువ్వు కంపల్సరీ హీరోతో పాటు ఎక్కడ కనపడితే అక్కడ కనపడతావు, ఏసీపీ గారు అయితే నువ్వు సారు వాళ్ళ పక్కన కానిస్టేబుల్గా అని చెప్పని అన్నాడు. సేమ్ అదేవిధంగా ఈ షూటింగ్ అంతా 35 days 35 అంటే నేను 35 నుంచి 38 days దాకా షూటింగ్ చేశాను నేను. అయితే కాలేజీకి పోతున్నట్టుంది, ఎందుకంటే 4 కాలేజీ పోరగాళ్ళ మధ్యలో 2 అమ్మాయిలు, కాలేజీలో జరిగే అల్లర్లు గొడవలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నాకు షూటింగ్ మొత్తం ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వాతావరణం అంటే ఒక శివ సినిమా చూస్తున్నట్టు, శివలో ఎట్లా కాలేజీ వాతావరణంలో గొడవలు కొట్లాట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ సినిమా అంతకంటే అద్భుతమైన రీతిలో ఉంటుంది. మే 8న అందరూ చూసి దాన్ని అద్భుతంగా విజయాన్ని సాధించేటట్టు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హలో, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ అమ్మ నాన్న, ఈ స్టేజ్లో ఉన్నంటే మీరే కారణం. అండ్ ఈ సినిమా వచ్చేసరికి షాని అన్న యాక్చువల్లీ నాకు ఈ మన రాజ్ తల్లూరి గారిని ఇంట్రడ్యూస్ చేసింది. థ్యాంక్ యూ అన్న. అలాగే రాజ్ తల్లూరి గారు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఉండే ఇది స్క్రిప్ట్ మీద, నాకు ఇలా కావాలి సాంగ్స్ అని బట్టి కూర్చున్నారు, అంతే సేమ్ అవుట్పుట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో అలాగే అండ్ వెంకటన్న మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ మెలోడీ సాంగ్ అది ఇప్పటికీ నేను రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మీరు.
అండ్ థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన టీమ్కి అండ్ అలాగే నా ఫ్రెండ్స్కి అండ్ నాతో వర్క్ చేసిన మా లిరిక్ రైటర్స్కి భానుప్రకాష్ గారికి అండ్ రంజిత్ గారికి, విరంచిపుట్ల తనకి అండ్ సింగర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీష్ నగర్. అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తూ, మాకు సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ముందు తీసుకురావడం జరిగింది సినిమాని. అదేవిధంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటుంది అనేది మాకు లైవ్లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు షూటింగ్స్లో కూడా, సెట్స్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. వెంకటన్న కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయంలో. వెంకటన్న కూడా చాలా సహకరించాడు మాకు. మా ఎంటైర్ టీం అందరూ కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ తోటి మే 8కి రాబోతుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. ఇందులో హైదరాబాదీ సాంగ్ అని ఒక మాస్ సాంగ్ రాశాను. లైక్ రియల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ అన్న గారికి, తర్వాత రాజ్ తెల్లూరి గారికి, మా డైరెక్టర్ గారు. లిటరలీ లైక్ వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారంటే లిరిక్స్ టైంలోన ఈ హైదరాబాద్ గురించి అంటే ఫుడ్ కానీ లైక్ ప్లేసెస్ కానీ ఇవన్నీ వచ్చేలాగా ఒక మాస్గా సాంగ్ కావాలని ఒక క్లారిటీగా కన్వే చేశారు. అందుకే లిరిక్స్ బాగా వచ్చే సాంగ్ కూడా బాగా హిట్ అయింది. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటన్న ఓజీలో చూసాక మిమ్మల్ని డైరెక్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఫైనలీ మిమ్మల్ని చూశాను. సో హ్యాపీ ఫర్ దట్. May 8 థియేటర్లో వస్తుంది. సో అందరం థియేటర్లో కలుద్దాం. ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలి, మంచి హిట్ అవ్వాలని సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై డైరెక్టర్ రాజ్ తల్లూరి గారు అండ్ మనీష్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్ గారు. రాజు గారు నాకు 6 years నుంచి తెలుసు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మేము ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మా ఇద్దరికి తెలుసు. ఒక సొంత బ్రదర్ లాగా మేము ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళము. కానీ ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేము పడ్డ కష్టానికి చాలా ప్రతిఫలం దక్కిందని అనిపించింది. దీనికి మన వెంకటన్న చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటన్నను ఇంతకుముందు అంత లవర్ బాయ్గా చూసేవాళ్ళు, కానీ ఈ సినిమా నుంచి అన్నను ఒక మాస్ హీరోగా చూస్తున్నారు అందరూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి అలాగే వెంకటన్నకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ తాలూరు గారికి నా శుభాకాంక్షలు. ఇందాక అలీ గారు చెప్పారు కదండి ఆయన గురించి, రాజ్ తాలూరు గురించి. రామ్ తాలూరు గారు, రాజ్ తాలూరు గారు, నాకు మీ అన్నయ్య గుర్తుకొస్తుంటాడు. ఆయన పూరి గారు యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా ప్రామిసింగ్గా ఉందండి. సార్ పూరి సార్ ఎలా ఉంటుందో ఆ విధంగానే నాకు అనిపించింది ట్రైలర్లోను. అలాగే వెంకట గారిని చూసి చాలా ఆశ్చర్యపోయా నేను. అప్పుడు మా వైవిఎస్ చౌదరి గారి సినిమా, వైవిఎస్ చౌదరి గారి టైంలోను అందరం ఒకేసారి వచ్చే ఉండదు. బట్ ఆయన అప్పటికిప్పుడు చూస్తుంటే అప్పటికన్నా ఇంకా యంగ్గా ఉన్నారు, ఇంకా హ్యాండ్సమ్గా తయారయ్యారండి. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరూ కూడా మంచి పేరు రావాలని, అలాగే టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. అందరు టెక్నీషియన్స్ కూడా మంచి పేరు రావాలని మనసారి కోరుకుంటున్నాను. May 8 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా థియేటర్లో చూడండి. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ చంద్ర మహేష్ గారు. అలాగే ప్రవీణ్ గారిని స్టేజ్. నా పేరు ప్రవీణ్ ఎండమూరి, నేను కూడా యాక్టర్నే. ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాజ్ తాలూరు గారికి చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అండ్ పాత్రికేయులకి ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ వెంకట్ గారు ఎప్పుడూ మిమ్మల్ని లవ్ స్టోరీస్ లవర్ బాయ్గా చూసాము, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్లో మీరు చాలా డైనమిక్గా కనిపించారు. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ షాని భయ్య, అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఫర్ జాయినింగ్.